పశువుల బీమా పథకం అమలులో నూతన మార్పులు చేపట్టినట్లు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. పాడి పశువులు, జీవాల పెంపకందారులకు ప్రయోజనం చేకూరనుందని వివరించారు. గతంలో 5 పశువులకు మాత్రమే బీమా చేసుకునే అవకాశం ఉండేదని, ప్రస్తుతం 10 పశువుల వరకు బీమా చేసుకునే అవకాశం ఉన్నట్లు వివరించారు. అలానే జీవాల పెంపకందారులు 100 గొర్రెల వరకు ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. గతంలో మేలుజాతి పశువుకి 384 రూపాయలు ప్రీమియం చెల్లిస్తూ ఉండగా ప్రస్తుతం ఒక పశువుకు 288 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందన్నారు. సాధారణ పశువుకు 192 రూపాయలు ఉండే ప్రీమియంను ప్రస్తుతం 144 రూపాయలు కుదించినట్లు వివరించారు. అలానే ఒక్కో గొర్రెకు 36 రూపాయలు చెల్లిస్తూ ఉండగా ప్రస్తుతం 27 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. మేకలకు 54 రూపాయలు ఉండే ప్రీమియంను ప్రస్తుతం 40 రూపాయలు చేసినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి పశు బీమా పథకంలో కొన్ని మార్పులు చేస్తూ మనకి గైడ్లైన్స్ రావడం జరిగింది. వాటిలో భాగంగా గతంలో రైతు యొక్క వాటా 20% కట్టవలసి ఉన్నది. ఇప్పుడు దాన్ని 15%కి తగ్గించారు. అలాగే 85% సబ్సిడీ వస్తుంది ప్రభుత్వం నుంచి. కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న పశు పోషకులందరూ పశు బీమా పథకాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరూ వాటి పశువులను వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. గతంలో ఒక రైతుకైతే 5 గేదెల వరకు చేయించుకునే ఫెసిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా 10 వరకు గేదెలు కానీ ఆవులు కానీ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. వాటికి గ్రేడెడ్ అయితే 30,000 నష్టపరిహారం చెల్లిస్తారు. లోకల్ బ్రీడ్ అయితే 15,000 నష్టపరిహారం చెల్లిస్తారు. అదేవిధంగా గతంలో పశు బీమా కింద దాదాపు 50 గొర్రెల వరకే ఇన్సూరెన్స్ చేసుకునే సౌలభ్యం కలదు. కానీ ఇప్పుడు ఒక షెపర్డ్ 100 గొర్రెల వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. గతంలో గొర్రెలు కానీ మేకలు కానీ 1-2 చనిపోయినా కానీ ఇన్సూరెన్స్ రావట్లేదు. అయితే అది లైవ్ స్టాక్ లాస్ కంపెన్సేషన్ స్కీమ్ కింద ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడు ఆ నిబంధన ఎత్తివేశారు. ఇప్పుడు 1 కానీ 2 కానీ చనిపోయినా కానీ ఒకదానికి నష్టపరిహారము ఒక గొర్రెకి కానీ మేకకు కానీ 6,000 రూపాయలు చెల్లించబడుతుంది.